హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు స్కూల్ డొమా కొట్టిందండి. 5కి లెగ్సాను, 4కే లెగిస్తానండి. 4 నుంచి 5:30 వరకు ప్రేయర్లో ఉంటాము. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక అరగంట పడుకునేదాన్ని. ఇంకెందుకులా అని చెప్పి పెద్దలాడ లెగిసి పని చేసుకుంటూ స్కూల్ డొమా కొట్టింది. వంట అయిపోయింది, అంట్లు అయిపోయినాయి, ఇల్లు శుభ్రం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎల్లని పేచి పెట్టిందండి. ఏందో వాంతి వచ్చేటట్టుగా ఉందంట. ఎల్లను దగ్గుతుందిలేండి, అందువల్ల కొంచెం పేచి నాటకాలే మాకు. చూస్తూ ఉండండి మా వీడియోస్. ఇంక ఈరోజు ఈ అల్లరి పిల్లలతో మాకు అలా అవుతుంది అన్నమాట. ఇంట్లో పని అయిపోయిందండి. అంట్లయిపోయి కూర మా బుజ్జి ముండలు ఇవ్వండి. వాటే ఫుడ్ వేయాలంటండి. వస్తాయి. ప్రస్తుతానికి ఇలా అయింది మా ఇంట్లో పని. పాప నేను కింద పడుకుంటాను కదండి, చలికాలంలో చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి అనమాట. భయం వేస్తుంది. ఇంకా అందుకని మంచం ఉండదు, ఇంకో మంచం దాని మీద మా వారు పడుకుంటున్నారు. మేము మంచం మీద వెనక మామూలు మంచం మీద మేము పడుకుంటున్నాం అనమాట. అందుకని చిన్న చిన్న పురుగులు వస్తున్నాయండి. కొంచెం నాకు అయ్యంటే భయం కూడా. చిన్నపిల్లలు ఉంది కదండి, చలికాలంలో అలా వస్తుంది. జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా. ఇంకా మొదలుపెట్టింది. చూస్తూ ఉండండి. ఈరోజు కూర కూడా పాలకూర ఉల్లిపాయ కారం అండి. అప్పుడు చేస్తే బాగుందని చెప్పి మళ్ళీ, అంటే పాలకూర పప్పు ఇంకా అట్లా వీళ్ళు తొందరగా తినరండి. మనం ఒకసారి ఇలా చూసాను యూట్యూబ్లో, బాగుంది, ఒకసారి ట్రై చేద్దాం తెప్పించాను, చేస్తే బాగుందని మళ్ళీ వాళ్ళు తెచ్చాడనమాట. రాత్రి పాలకూర కట్టలు వాటితో చేశాను అనమాట. ఇంకా లంచ్ చేసేసి ఇవాళ కుదిరితే బయటకు వెళ్ళాలండి, లేదంటే మా అమ్మాయి బట్టలు అవన్నీ సదరాలి, పండగ పనులు స్టార్ట్ చేయాలి, అలా అన్నమాట. పడుకుందాం అనుకున్నాం కానీ నిద్ర పట్టట్లేదండి. ఇంక ఇంట్లో పనులు ఉన్నాయిగా, ఇటు సామాన్లన్నీ శుభ్రం చేసుకోవాలి. ఈరోజు మా అమ్మాయి బట్టలన్నీ శుభ్రం చేస్తానండి. దా బట్టలు కదా ముందు ఇవి పనికి వచ్చినాయి, అన్నీ తీసి పడేస్తాను అమ్మ. ఇల్లు మారేటప్పుడు అన్నీ పనికి వస్తాయి అనుకొని అన్నీ పెడతాము, అవి ఒక్కటి కూడా యూజ్ చేయమన్నమాట. అవన్నీ అరమార్లు అన్నీ అట్లా వేస్ట్ అయిపోతుంది. ఇవాళ మొత్తం ఏమేమి పనికి వచ్చాయో తీసి అన్నీ పడేస్తానండి. అసలు ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఇట్లానే ఉంటుందండి, చివరికి రాదు. ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. ఇది కూడా చూడండి, ఈ బట్టలు హడావుడిగా ఇవన్నీ అరమార్లన్నీ శుభ్రం చేసేస్తానండి. చెప్పుమా. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేదిగా, ఇది ఎట్లా ఉంది. అట్ట తీయి, నువ్వు ఎట్ట పడితే అట్ట తీయ మాకు. 17, 18, 19, 20 అంతే. బట్టలు మడత వస్తుందండి. నిజంగా తీసిన
పైనుంచి కిందకి పడినాయి అనుకుని ఇంకా పైన సర్దేసిందండి. ఇంకా చూడాలి. బాయ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. మార్కెట్కి వెళ్ళకుండా అతను స్కూల్కి వెళ్ళకుండా ఏమో అది ఏం ఇదిగోండి పౌరాలు. మా డాడీ అన్నం తింటున్నాడు, మా మమ్మీ అడుగుంది, నేనే అడగన్నా. మా పౌరాలు కూడా అడుగుతుంది. ఇంకోండి చెత్త పైనుంచి వేసారండి. దానికి ఇట్లా అయిందండి పని. ఇంకా ఈ గాజులు, ఈ జడలు బాబాయ్ చూపిస్తా చూడండి. టిప్ టాప్స్ జడలేయండి, ఫోకస్ చిన్న ఏమైనా పెట్టుకోవడానికి. ఇంక ఇవేమో దండలు, ఇంకట్లా అనమాట. చైన్స్ అలా అనమాట, బెంటెక్స్ అనమాట అవి. ఇవి మా పాప గాజులు, ఇంకెట్లా అండి ప్రస్తుతానికి. ఏంటమ్మా చెప్పు. నిద్రలో లేపి మరీ తీసుకెళ్తున్నా. ఇట్లాంటి పెళ్ళం పగోడికి కూడా రాకూడదు. నువ్వు తిరిగినప్పుడు ముందు బండి ఆయిల్ పెట్టి డబ్బులు నువ్వు ఎవడో రోడ్డు మొత్తం నడిపించి చూద్దాం. 20 ఉన్నాయి. ఆట ఎక్కుతా రా చిన్నోడా. రెడీ అయిపోయి అయింది సోలం బాట్క. దాని కొట్టు పూతరేకు తాటి చాప. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.